అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన కొత్త ఇమిగ్రేషన్ విధానం గోల్డ్ కార్డ్ వీసాకు న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఈ విధానాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ కొత్త విధానం ప్రకారం ఎవరైతే భారీగా డబ్బు చెల్లించగలరో వారికి మాత్రమే వీసాలు సులభంగా లభిస్తాయని, ఇది ప్రతిభను అణగదొక్కడమేనని వారు ఆరోపిస్తున్నారు. సాధారణంగా అమెరికాలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లకు వారి ప్రతిభ ఆధారంగా EB1, EB2 వీసాలు కేటాయిస్తారు. కానీ ఈ కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ ద్వారా $1 మిలియన్ చెల్లించే వ్యక్తులకు లేదా $2 మిలియన్ పెట్టుబడి పెట్టే కార్పొరేట్లకు వీసా ప్రక్రియలో రెడ్ కార్పెట్ వేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి క్యూలో ఉన్న ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ రూపొందించిన మెరిట్ ఆధారిత వలస చట్టాలను ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉల్లంఘిస్తోందని, తక్షణమే దీన్ని నిలిపివేయాలని కోర్టును కోరారు. ఈ కేసు తీర్పు అమెరికా వెళ్లాలనుకునే భారతీయ నిపుణులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.